మొత్తం దర్శనం అయితే అయిపోయింది. నైట్ 2 o'clock ఇది ఎక్కితే గుట్ట. ఇప్పుడు 11 అవుతుంది. నైట్ 2 గంటలకు వచ్చినాం, 9 అవుతుంది. వీళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మాలేసుకున్నట్టు ఫీల్ ఉండాలని చెప్పి ఒకటి వేసుకున్నాం మీద. అక్కడ ఫుడ్ వండేసుకొని తినేసి ఆల్మోస్ట్ కేరళ బార్డర్ అయితే వచ్చేసినాం. ఈ నుంచి 120 kilometers ఉంది ఇంకా శబరి. ఇంకొక 2.5 hours పడుతుంది మోస్ట్లీ పోనీకి. అక్కడ పార్కింగ్ ఏందనేది ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి. ఇంకా మా వాళ్ళు ఇప్పుడే అందరూ నేచర్ కాల్కి వెళ్తున్నారు అనమాట. ఒక్కొక్కడు డీజిల్ కొట్టించే గ్యాప్లో నేచర్ కాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ కావాలి. మా వాళ్ళు చాలా కష్టపడి గ్లాస్ దూడుస్తున్నారు. ఫైనల్గా ఎరిమేరి దాటేసి నెమికల్ ప్లేస్కి వచ్చేసినాము. పంబా దగ్గర కార్ పార్కింగ్ లేదు. సో నెమికల్ బస్ స్టాండ్ దగ్గర కార్ పార్కింగ్ చేసుకోవాలి. చాలా హ్యూజ్ కార్ పార్కింగ్ స్పేస్ ఇది. ఏడ పెట్టాలి అర్థం కాదు, సేఫా కూడా అర్థం కాదు. మేమైతే కార్ పార్క్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బస్ పట్టుకొని ఇటు నుంచి పంబా 24 kilometers 24 kilometers బస్సులో వెళ్ళాలి అప్ అండ్ డౌన్. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు. నాకు ఇంకొకటికి టికెట్ ఉంది, మిగతా ఇద్దరికి టికెట్స్ లేవు. అక్కడికి వెళ్ళి అయితే టికెట్స్ తీసుకోవాలి వాళ్ళకి. అండ్ నాకైతే పిచ్చి నిద్ర వస్తుంది. టూర్లో ఈ ట్రిప్ థర్డ్ ఊరు థర్డ్ వచ్చింది. కొడైకెనాల్ నుంచి ఇక్కడికి వచ్చాము. కొడైకెనాల్ నుంచి ఈవినింగ్ 5 o'clock బయలుదేరితే ఇప్పుడు 2 అయింది. 12 వరకు చేరుకున్నాం. పంబా శబరిమలకి వెళ్ళే దారిలో పంబాకు వెళ్తుంటే ఆ వెళ్ళే దారిలో అక్కడ పంబాలో ఘోరంగా ట్రాఫిక్ ఉందంట. ఆ ట్రాఫిక్ వల్ల పోలీసు వాళ్ళు అక్కడికి ఎలో చేయలేదు. అయితే ఏం చేయాలంటే ఇక్కడనే నెమికల్లో కార్ పార్కింగ్ చేసుకుని బస్కి వెళ్ళమన్నారు. మనం ఏం చెప్పండి, మనం ఎందుకు నా ముందు మెట్లు ఎక్కుతావా ఎక్కువ అని అడిగిన. ఓ మనం అట్లా క్వశ్చన్ చేయలే కదా. నేను ఏదో యూట్యూబ్ లో మింగుతున్నా అలా. మెట్లు ఎక్కుతావా ఎక్కువ? ఇప్పుడు మెట్లు కాదు సార్, కొండ కూడా అయ్యప్ప సాక్షి, అయ్యప్ప స్వామి దీవెనలతో ఆశీస్సులతో మనం కొండ వైపుగా నడుద్దాం పద. ఇంకా స్టార్ట్ చేయలే. ఇప్పుడు నెమికల్లా ఈ పార్కింగ్ యార్డ్లో ఉన్నాము. రిటర్న్ వస్తే కార్ దొరుకుతా లేదని డౌట్తో లొకేషన్ అయితే పంపించుకున్నాం మాకు మేమే. సో ఈ నుంచి బస్ స్టాండ్కి వాక్ చేయాలంటే అరౌండ్ 700 meters పడుతుంది. బస్కి వచ్చేసి జనరల్ అయితే 65 rupees అండ్ లగ్జరీ వచ్చేసి 85 rupees. సో 5 members ఉన్నాం మేము. 400 rupees పడుతుంది లగ్జరీ ఎక్కితే. జనరల్ ఎక్కితే మేబీ 350 rupees పడుతుంది. క్యాబ్ అయితే 1100 rupees అడుగుతున్నాడు అప్పు మాత్రమే. పెట్టొచ్చు బట్ వై అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత దూరం వచ్చినాం. లైక్ డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఏమైంది మళ్ళీ ఎప్పుడు నిద్రపోతున్నారు వాళ్ళంతా పాపం. నిద్రపోతున్నారు. నువ్వు బిస్కెట్లు ఎందుకు తింటున్నావు? ఫైనల్గా పంబాకి అయితే వచ్చేసినాము. పంబా నది స్నానం అయితే చేసేసి బ్లాక్ కలర్ డ్రెస్అప్ అయిపోయినా. ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే వాటర్. కానీ బయటకు వచ్చిన తర్వాత చలి అయితే ఏం పెడతలేదు. ఇంకా దర్శనానికి స్టార్ట్ కావాలి. ఇక్కడ అడిగిన పోలీసు వాళ్ళని వీళ్ళని ఇట్లా దర్శనం టికెట్ బుక్ చేసుకొని డేట్ వేరేది ఉండే, మరి ఎలా చేస్తారని అడిగిన ఉండే. ఏం కాదు, బుకింగ్ ఉంటే చాలు, బుకింగ్ ఉంటే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇంక వెళ్ళిపోవాలి దర్శనానికి. ఎంతసేపు పడుతుందో ఐడియా లేదు. చూద్దాం, ఏమన్నా దారిలో బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని. ఎందుకంటే పిక్ది చిన్నప్పటి నుంచి అయ్యప్ప మాల వేసుకొని శబరికి రావాలని మస్తు కోరుకుంటుండే. కానీ అనుకోకుండా ఇప్పటివరకు అయితే ఎప్పుడు కాలే అది. బట్ ఇవాళ రావడం అయితే కుదిరింది. చూద్దాం, దేవుడు కరుణిస్తే మళ్ళీసారి మాల వేసుకొని వస్తానేమో. మా వాళ్ళు క్లాక్ రూమ్లో పైన క్లాక్ రూమ్ ఉంది. ఆ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టడానికి వెళ్ళారు, తెచ్చిన బట్టలు.
నాకు తెలిసినంత వరకు ఇక్కడ శబరిమలలో అయ్యప్ప మాలను నిష్టగా పాటించేది మన తెలుగు స్టేట్స్ వాళ్ళే. వేరే స్టేట్స్ వాళ్ళు అంత నిష్టగా ఉన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే నార్మల్ బట్టలు వేసుకుంటున్నారు అండ్ కొంతమంది సిగరెట్స్ తాగుతున్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చలో ఇంకా నడకదారికి స్టార్ట్ అవుతున్నాం మేము. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి చెల్లరు కాళ్ళు. 2:30 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. కిలోమీటర్ కూడా రాలే అంటే మనకి ఎప్పుడన్నా నడిచేది అలవాటు ఉందా? కాదురా, అంతకుముందు అన్ని రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయి, మంచిగా గ్రైండ్లు బాగానే ఉన్నాయి. కాదు, వాడో కమాన్ ఉంది, ఆ కమాన్ వరకేనేమో అనిపిస్తుంది నాకు. బండి కూడా ఎక్కదు కదా ఇది. అడుగు తీసి అడిగి వస్తలేదు. పాప మౌన్ కాలు వెనికింది, అయినా నడుస్తుండు. లేటే ముగ్గురు వెళ్ళిపోయారు పైకి. వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, ఇంట్లో పని చేస్తారు, మనకేం పని చేత కదా. వెనకాల ఉన్న ప్లేస్ కన్న సాములు కానీ కత్తి సాములు కానీ ఒక కత్తి కానీ ఒక బాణం కానీ ఒక గద కానీ ఇక్కడ పెడతారంట. ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది మెట్లున్నవి నార్మల్ వే, ఫుల్ క్రౌడ్ ఉంది ఇది. బట్ ఇది రాళ్ళు. వచ్చిండు తప్పిపోయిన మనిషి వచ్చిన ఇక్కడ పోయినాను. నువ్వు తప్పిపోతే ఇస్ రెస్పాన్సిబుల్. నన్ను ఆపుతలేడు, గుంజుకోపోతాడు నిన్ను. నడు, మమ్మల్ని గుంజుకోపోతుందా? 2 o'clock ఎక్కడం స్టార్ట్ చేసినాం. 6:30 అవుతుంది. హాఫ్ డిస్టెన్స్ ఉన్నాం, అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. తొక్కేసరి లాంటి అవుతుంది ఒకవేళ మనం కేర్ఫుల్గా లేకపోతే కనుక. ఇక మావాడు ఒకవేళ ఇట్లనే పండుకున్నాడు అంటే తొక్కేసి వెళ్ళిపోతారు, దాంతోపాటు నన్ను కూడా తొక్కుతారు. మళ్ళా అందరూ దొక్కుతారు. యాక్చువల్గా నన్ను చెప్పలేదు, మీరు చెప్పారు పోరు. నీకేం చెప్పనీకి రాదు నీకు ఇక్కడదే. నైట్ 2 గంటలకు వచ్చినాం, 9 అవుతుంది. వీళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఇంట్లో తీసుకొని వస్తారు బలవంతం చేసి. మాకే దిక్కు దిగడం లేదు ఇక్కడ. నైట్ మంచిగా నీట్గా రెడీ అయిపోతే 6 గంటలకల్లా దర్శనం అయిపోతుందేమో, ఫోటోలు దిగుదామని చెప్పి వచ్చినాం. 9 అవుతుంది. హలో 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 మొత్తం దర్శనం అయితే అయిపోయింది. నైట్ 2 o'clock ఇది ఎక్కితే గుట్ట. ఇప్పుడు 11 అవుతుంది. 11కి కిందికి దిగుతున్నాం. ఇప్పుడు ఇదొకటి ఎక్స్ట్రా మాకు. ఇప్పుడు ప్రతి ఒక్క భుజం మీద ఒకటి ఉంది. నైట్ వచ్చింది ఓకే ఉండే, లైక్ ఎక్కడానికి. ఇగో ఈ రాళ్ళు చూడు. ఇంకో ఆప్షన్ లేదంటనా షార్ట్ కట్? అంతేనా? కుచ్చుకుంటున్నాయి. నీకు కాళ్ళు కుచ్చుకుంటలేవా? నాకు అర్థమవుతలేదు. అంతేనా? దర్శనం ఎట్లా అయింది? దర్శనం మంచిగా అయింది, కానీ పోలీసులు నొక్కేయడం వల్ల కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించిందా?
ఇట్లా నడుస్తుందా మీరు? స్పీడ్ బ్రేకర్లు ఏంది కాక కుచ్చుకుంటున్నాయి. అస్సలు శాతం అయితే లేదు. అమ్మా కాళ్ళు వణుకుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. నడవనికి అసలు ఇంకా 2.5 కిలోమీటర్స్ నడవాలి. వాళ్ళు వెళ్ళిపోయేది ముందు. వాళ్ళు మంచిగా రోజు ఊర్లలో తిరిగేది అలవాటు వాళ్ళకి. ఇక్కడ మనుషులు నడిచేది కష్టం ఉందంటే మళ్ళీ ఇంకా ఈ మధ్యలో ట్రాక్టర్లు రాళ్ళు చూడు. ఏంది బస్సు ఫుల్ అంటే ఫుల్ రష్. వీళ్ళతో లొల్లి కూడా అయ్యింది. వీళ్ళిద్దరితో మేము ఎగురుతున్నాం మా మీద. ఇలా తెలుగు అర్థం కాదు కాబట్టి ఇలా ముందటనే మాట్లాడుతున్నా డైరెక్ట్. కొద్దిగా ఇలా ఫీలింగ్ ఎక్కువ ఉంది. బస్ దిగిపోయి కార్ తీసుకొని షెపి నుంచి బయట పడేసరికి తలప్రాణం తోక్కొచ్చేసింది. ఫుల్ ఎండ కొడుతుంది. అసలు మామూలు చుక్కలు కనిపించలే. ఫుల్ క్రౌడ్. ఎందుకంటే మేము దర్శనం చేసుకున్న నెక్స్ట్ డే మంగళం అనేది స్టార్ట్ అవుతుంది. 3 days గుడి బంద్ ఉంటుంది. హెవీ క్రౌడ్గా పైకి కిందికి దిగడానికి మాకు ఆల్మోస్ట్ 12 hours పట్టింది. మీరు జనరల్గా ఇట్లా శబరి కనుక ప్లాన్ చేసుకుంటే మీరు December 24th లోపే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇట్లనే ఇరుక్కోవాల్సి వస్తుంది మాలాగా మీరు. శబరిమలలో దర్శనం అయిపోయిన తర్వాత తెక్కడి వెళ్తున్నాము. తెక్కడిలో స్టే చేయాలి. నైట్ నుంచి అసలు నిద్ర లేదు. మా వాళ్ళందరూ వండుకోలేను కదా. పాపం నేను మా హరి కష్టపడి డ్రైవింగ్ చేసుకుంటా, నేను నా వీడియోలు చేసుకుంటూ పోతున్నాం ముందటికి. ఇక్కడ తెక్కడిలో ఏమన్నా స్టే చేసుకొని పండుకొని మార్నింగ్ ఇఫ్ పాసిబుల్ వీలైతే ఏదర్ ధనుష్కోడి కానీ లేదా పాండిచేరి కానీ పోదామని ప్లాన్ చేస్తున్నాం. అది రేపు చూడొచ్చు. లైక్ వాట్ కెన్ వీ డూ అనేది గోయింగ్ ఫర్దర్. ఇదంతా చుట్టుముట్టు టీ ప్లాంటేషన్. ఇదంతా శబరిమలకి మళ్ళీ ఎప్పుడైనా రావాలంటే మాల వేసుకునే రావాలి. మా వాళ్ళు ఎవరు కూడా లేవనికి శాతం అనేది లేవనికి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. నైట్ నుంచి నిద్ర లేదు అసలు. 2 o'clock మెట్లు ఎక్కడం కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తే బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. నిద్ర లేదు, తిండి లేదు. అంటే మేబీ మాల వేసుకుంటే అదో కైండ్ ఆఫ్ పవర్, ఏదో దేవుడు కాపాడుతాడేమో. అంటే ఇప్పుడు పెద్ద ఇదేం కాలేదు మాకు. బట్ ఒక 41 days మాల వేసుకొని రోజు చెప్పులు లేకుండా నడుస్తున్న మనిషికి, అసలు ఎప్పుడు చెప్పులు లేకుండా బయటికి పోనాడు వచ్చి సడన్గా రాళ్ళ మీద నడిచే మనిషికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా కనిపించింది మాకు. అసలు వేరే ఉంది బాడీ మొత్తం. ఒళ్ళంతా ఊనం అయిపోయింది మాది. ఈ నుంచి ఇదంతా లొకేషన్ అయితే బాగుంది. నాకు ఇంతసేపు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే పండుకొని ఉన్నా నేను. సడన్గా లేచిన. పాపం మా హరి ఒక్కడే నడిపిస్తుంది చాలాసేపటి నుంచి. ఆయన కళ్ళు చూస్తే తెలుస్తుంది మీకు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఆయన బండి నడిపిస్తున్నాను. అందుకే అద్దాలు పెట్టుకొని నడిపిస్తుండే ఆయన. ఇంకొక 20 kilometers అయితే తెక్కడి వెళ్ళిపోతాం మేము ఇక్కడ నుంచి. అక్కడ రూమ్ తీసేసుకొని అక్కడికి వెళ్ళినాక మీరు వంట నాకు వంట శాతం కాదురా. వాళ్ళు రెస్ట్ తీసుకోరు, ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు వెనకాల. వాళ్ళతో నుండి పెద్దాం, మనం వీడియోలు చేసుకుందాం. మనం నైట్ సెట్ సెట్.
యాక్చువల్గా తెక్కడిలో స్టే చేద్దాం అనుకున్నాం, కాకపోతే నెక్స్ట్ డే ధనుష్కోడి లేదా పాండిచ్చేరి వెళ్ళే ప్లాన్ ఉండే. సో మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మధురైలో వెళ్ళి ఇంకా అక్కడ నైట్ వండుకొని నెక్స్ట్ డే మార్నింగే మేము ధనుష్కోడి స్టార్ట్ అయిపోయినాము. చెప్పు జాంగా ఎవరిది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే ధనుష్కోడి వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.